హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ప్లేస్ పేరు ఏంటి? టెగెన్సీ. యాక్చువల్లీ మ్యూనిక్కి వచ్చాం మేము అక్టోబర్ ఫెస్ట్ వీడియో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం గోళ హడావిడి కింద ఉంది. తీసాను 2-3 బిట్లు, లాస్ట్లో పెడతాను చూడండి కుదిరితే. సోహెల్ కెమెరా ఉంటే చాలు, తిన్నగా అయిపోతారు. మామ హై చెప్పు మామ. సో టెగెన్సీకి అయితే వస్తాం గైస్. మనం మంచి అదిరిపోయింది లొకేషన్ అంతానే. పడుతుందా? పడిద్దిలే. సో మొత్తం ఎన్ని లొకేషన్లు ఉన్నాయి మావా? 12 స్పాట్లు ఉన్నాయంట. అన్నీ మనం కవర్ చేయలేం కాబట్టి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏది కనబడితే అది షూట్ చేస్తాను. మెయిన్ బోట్ రైడ్ ఒకటి, జిప్ లైన్. సో బోట్ రైడ్ ఒకటి, జిప్ లైన్ కొండపైకి వెళ్ళి జూనియర్ వెళ్ళిపోద్ది, అదొకటి వ్యూ పాయింట్ చూడడానికి. అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఒకవేళ వెళ్తే సక్సెస్ఫుల్గా వచ్చిన పని కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, మరి చూపిస్తాను చూడండి. సో గైస్, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కాలువ ఉంది, చిన్న కాలువ. దీన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాం అంట, పెద్ద నది దగ్గర కలుస్తుంది అంట. సో మా మ్యాప్స్ నదే అంటారు మా ఊర్లో, లేక్ అంటే సరసం లేదు. ఇది బైక్ వేసే మోటార్ వ్యాగన్ మా ఇది మోటార్. సో టూరిస్ట్ ఆఫీస్కి వెళ్ళాం అనమాట. వెళ్తే ఈ పాంప్లెట్ ఇచ్చారు, యశ్వంత్ చెప్తాడు తర్వాత. చెప్పరా మామ. సో మనం టెగెన్సీ దగ్గర ఉన్నాం. ఓకే, అక్కడి నుంచి బస్ తీసుకొని వాల్బగ్ బాన్కి వెళ్తున్నాం. వాల్బగ్ బాన్ నుంచి అదొక జిప్ లైన్ అనమాట. వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. అక్కడ 1/2 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి 6:30కి బోట్ రైడ్. సో విల్ క్యాచ్ దట్ బోట్ అండ్ మళ్ళీ బ్యాక్ ఇక్కడికే రావచ్చు. అదనమాట, టూరిస్ట్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. అది ప్లాన్. మనోడు ప్లాన్ వేసాడు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం ఈరోజు అనమాట. ఇది మనం ఇక్కడ బస్ స్టాప్ అనమాట. బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ బస్ వస్తే బస్ ఎక్కేసి జిప్ లైన్కి వెళ్ళిపోవాలి. జిప్ లైన్ దిగేసి బోట్ ఎక్కేయాలి. అంతే, మామూలుగా ఉందో చల్లగా ఉంది గైస్. మామూలు ఊరు ఇది, అయినా సరే ఎత్తుక్కుని వచ్చే మంచి లొకేషన్ ఉందని చెప్పి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ కూడా రెస్టారెంట్ పెట్టేశారు. అది మన డామినేషన్ అనమాట. గైస్, మా అమ్మకి హాయ్ చెప్పండి, వీడియో కాల్ మాట్లాడుతుంది. హాయ్ చెప్పు. ఓకే, ఇంకా అయిపోయింది ఇక్కడ వెళ్ళి. అలా వెళ్ళిపోతాం అనమాట మేము. ఏం చేసినా సే బాయ్. యా, థ్యాంక్ యూ. జిప్ లైన్కి, అదే కేబుల్ కార్కి టికెట్స్ అయితే తీసుకున్నాం. మనిషికి 28 euros పడింది. చాలాసేపు చర్చలు జరిగాయి. ఏదో అవుతుంది, మొత్తానికి ఏదో చేయాలి ఈరోజు. ఇదనమాట కొండ. ఇలా ఎక్కేసి అలా ఎక్కేసి ఇలా వచ్చేస్తాం అనమాట. ఇద్దరికి ఒకటా? నలుగురు ఎలా కూర్చుంటారా? కూర్చోండి. ఇప్పుడు ఎక్కేచ్చా? హౌ టు క్లోజ్ దిస్? ఆ క్లోజ్ అయితే అయిపోతుంది. నలుగురికి పడిపోయిద్దాం మామ. అరే ఇద్దరు ఒకే వైపు కూర్చోవాలి, అటు కూర్చొని ఒకటి పెట్టండి. అవునరా, నాకు ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? వామ్మో, తీసుకెళ్ళిపోతే అది అలా వెళ్ళిపోదాం అనమాట మనం ఇప్పుడు. నైస్, వావ్,
చో 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 జీవితంలో పైకి వెళ్ళడం అంటే ఇదేరా, డబ్బులు కట్టి. ఏది నువ్వు మాట్లాడు ఒకసారి మళ్ళీ. జప్పని లొటకని కింద పడితే ఏమవుతుంది అన్న? ఏమో పటక్ అంటది. ఏమంటుంది, పటక్మని పైకి వెళ్ళిపోతాం. పుచ్చుక్ అంటది. కళ్ళు మూసుకుంటా పైన. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ దిస్ వాటర్. ఏంటిది ఊరి పేరేంటి? మామా నా కళ్ళతో ఒక్కసారి చూడు మామా. అరే పారాగ్లైడింగ్ రా. అవునుంది గైస్, అక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు గైస్. నన్ను కాదు. అబ్బా తిరుగుతుంది ఇప్పుడు. వ్యూ చూడండి గైస్, సూపర్. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు అనమాట పైకి. కుమార్ ఇస్ ట్రైన్ సేమ్ సంథింగ్. కుమార్ జస్ట్ అంటే చిన్నప్పుడు స్కూల్లో బొమ్మలు గీయమన్నప్పుడు ఒక కొండేసి దాని కింద నీళ్ళు వేసేసి దాని పక్కన ఒక ఇల్లు లేపేస్తే అదే డ్రాయింగ్ నాది. అది సేమ్ ఇప్పుడు అలానే ఉంది. ఇది కుమార్ గీసిన డ్రాయింగ్ అంట గైస్. అవి 2 కొండలంట, ఈ 2 చెట్లంట, ఇల్లులు అంట. అది వాటర్ అలా ఫ్లో అవుతుందంట. నేను ఆ బొమ్మ గీసిన ప్లేస్కి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను బాగా ఇదే గీసావు మావా? నేనే గీసాను. అది అన్నెందుకు మామ గీసేది? ఇది సరే, బాగుంది కదా లొకేషన్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో రాబోతున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి గైస్. 10 నిమిషాలు. సరే, ఫొటోస్ కూడా తీసుకుందాం. సో ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. కుమార్ గారిని అడుగు ఎందుకు ఇలా ఉందని. ఆడ చెప్తాడు మంచి అది నిజమే. Kumar is the best storyteller we have right now. So yeah, Mr. Kumar, can you explain the specialty of this town and city of this country of the world? జర్మనీ No, జర్మనీ పైన ఉంది కాబట్టి కొండలు ఎక్కువ ఉంటాయి అనమాట జర్మనీలో. సో ఒక్కనొక సమయంలో సో అలా కాదు, జర్మనీ పైన ఉంది కాబట్టి కొండలు ఎక్కువ ఉన్నాయి, కింద ఉంటే అడిగి ఉండేదా? అవి ఉన్నాయి మరి మనం సర్లే డోంట్ ఇంటరప్ట్ మీ. ఓకే యా సారీ. ఒకనొక సమయంలో వర్షపాతం వర్షం జోరుగా పడ్డది. సో ఒకే ప్లేస్ లో పడేసరికి అది కాస్త అది లేక్ అయిపోయింది అనమాట. సో కొండలన్నీ అలానే ఉండిపోయినాయి. లేక్ అది వచ్చింది అనమాట. చూపించాను కానీ మధ్యలో ఎండ వస్తే ఎండిపోలేదా లేకు? ఎండిపోయినాయి, కాకపోతే ఊరోళ్ళందరూ నీళ్ళంటిగా వదిలేసారు అక్కడికి. సారీ గైస్, ఇలాంటివన్నీ చెప్పిస్తున్నాను మీతో వీటితో. చూడండి మీరు మాటలు వేస్ట్ కానీ చూడండి, బాగున్నది. అంత లేక్ చిన్న మామూలుగా ఉండదు. అచ్చా, అది చూడండి, మబ్బులు మేఘాలు కొండను తాగుతున్నాయి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఇప్పుడు అలా దిగి అటు సైడ్ మనం బోట్ ఎక్కడానికి ఉండదా ఏమన్నా? నిన్ను అది కాదు లేకటే కదా. నిజమే కరెక్ట్. చూడు ఏం కనిపించలే లేకాడ. ఇప్పుడేం కనిపించిందా? ఎంత హైట్ జిప్ లైన్ లోనే లేక చూస్తే. గైస్, వి ఆర్ లిటరల్లీ ఇన్ మేఘాలు రైట్ నౌ. లిటరల్లీ మేఘాలు చెక్కేసిద్రా ఇప్పుడు. వి ఆర్ లిటరల్లీ ఇన్ మేఘాలు. క్లౌడ్ ఎలా ఉంటే అలా ఉంటుంది. సి ఇలాంటివి రేర్గా జరుగుతుంటాయి, కానీ ఇదే ఫస్ట్ టైం. అలా అయిపోయింది కదా. ఆహా, పైకి వచ్చామండి. మామూలుగా లేదు హడావిడి. ఇప్పుడు మబ్బుల్లో మబ్బు ఫేస్ వేసుకో. అమ్మ బాబోయ్, నువ్వు ఆగర బాబు కట్. అమ్మ రే తస్సదియ్యా. ఏముంది కొండ ఆవులు ఉన్నాయి గైస్ ఇక్కడ. కొండ క్యూటీస్ హాయ్. మామూలుగా లేదు, వర్త్ నిజంగా. 28 euros వర్త్రా. అక్కడ ఏంటి గంటలు కట్టారు వీటికి. మేము ఇప్పుడు ఉన్నాం టైగన్సీ యొక్క వాల్బర్గ్లో. మీరు చూస్తున్నారు మంచు కొండల పైన మంచు వీరుణ్ణి. ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నారనమాట అందరూ. మరి
€28 కట్టాం కదా, మీ అందరికి కవర్ చేయాలన్నమాట ఇది. కిందేమో ఆవు గోమాత దగ్గర నుంచి చాలా రేపు అవుతుంది. వర్త్ గైస్. జస్ట్ ఫోటోలు తీసుకుందామని చెప్పి 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చాం. నేను వేసుకోవడం బ్రేక్ ఇచ్చాను, మీకు మాయమైపోయింది మొత్తం కిందన. వాడే వా అని చెప్పాలి అక్కడ. గైస్ ఏదో దారి ఉంది, వెళ్ళిపోతున్నాం. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. రాడా మీకు అక్కడ ఒక మనిషి కనబడుతున్నాడా ఆత్మలాగా? దట్ ఈస్ అవర్ కుమార్. ఆహా ఎంత చూడముచ్చటగా ఉంది ఈ స్పాటు. మామ ఇలాంటి స్పాట్లో సుస్సుకెళ్తే ఎలా ఉంటుందంట? అంటే సుస్సు కూడా గడ్డ కడుతుంది. కానీ దాన్ని ఎట్టు నుంచి చూడాలి మామ? ఫస్ట్ థింగ్ చెప్తాను, నాకు తెలియలేదు. అది ఫ్రంట్ వ్యూ అలా చూడాలి. అట్లా కాదు మామ, ఇదేంటే డబ్బులు వేయాలి ఇందులో. €1 వేయాలి. చూడండి వేసి ఇక్కడ €1 అంట. €1 కాయిన్ వేసి చూడాలి. ఏం లేదు, నల్లగా ఉంది, కత్తి మొబ్బే ఇచ్చి €1 కాయిన్ వేస్తే అలా కాదురా, కాయిన్ వేసినా అక్కడ ఏం కనబడదు కదరా. ఫస్ట్ థింగ్ అయిపోయింది, వెళ్దాం పండి. నల్లగా ఉంటే క్యాప్ తీయాలని ఇక్కడ చెప్తున్నాను, మీకు తెలియాలి కదా. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. ఇది మీకు మీకు ఆ బొక్కలను చూస్తే ఇది అంతా కనబడుతుంది అనమాట మామూలుగా. కానీ ఇప్పుడు లొకేషన్ చూస్తే అలా ఉంది, ఏం లేదు మంచు. సో €1 ఎందుకు బొక్క? మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను వ్యూ. చూసారా మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామంటే తెలియదు మనవాడికి కూడా. మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఉన్నాం మనం. అది కాదు, మనం ఇక్కడే ఉన్నాం. సరే ఇదనమాట మొత్తం. ఇది ఉంది. సో మనకి వ్యూ అక్కడ ఉంటుంది, రివర్ లేక్ కనబడాలి అక్కడ, మనకి లేదు అక్కడ. సో ఇది అనమాట. మనం ఇక్కడ నుంచి అక్కడి నుంచి అలా చూస్తే ఇది కనబడుతుంది. ఇప్పుడు మబ్బులు మేఘాలు అన్నీ వచ్చాయి కాబట్టి ఏం లేదు, చల్లగా అయిపోయింది. ఓకే కోన్లు ఉంటాయి. అదేంటి చూడు బాగుంది. ఇదే అది అడేం లేదు, అడిగిలేసి వచ్చాయి ఇందాక. ఇది అదనమాట. కనిపించలేదు మీకు మబ్బులో? కనిపించలేదు, అదనమాట. ఇది మొత్తం కోన్లు ఉంటాయి. మీకు అది తెలియకపోయినా నేను చూపిస్తాను మీకు. అది ఏంటి అసలు ఈ అందాలు నల్లు. నేను అనవసరంగా రాలేదు జర్మనీకి, ఇవన్నీ చూడడానికి వస్తే బాగుండు, అనవసరంగా చదువుకోవడానికి వచ్చాను నేను. ఎస్ మ్యాటర్ ఏంటంటే మేము బోట్ ఎక్కడానికి ఈ స్టాప్ అయితే వచ్చాం అనమాట. ఏమైందంటే ఇక్కడ బోట్లు లేవు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి 1 గంటలో బోట్ ఉందని తెలిసింది. ఏమో చూస్తున్నాం, మరి వస్తే బోట్ ఎక్కుతాం, లేదంటే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. మీరు ఈ లొకేషన్ చూడండి. సో దెర్ ఆర్ సమ్ ducks over there and this is the view. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. బోట్ వచ్చింది, ఇప్పుడు మనం బోట్ ఎక్కుతాం. ఇప్పుడు అలా తిప్పి తీసుకెళ్తుంది మనల్ని అలాగా. 1, 2, 3, 4. Yeah. All right, then let's do this. Thank you. No problem. Let's go inside. Yeah. It's warmer. It's nicer. Yeah. Let's go. outside. Easy. Yeah. Let's go. Nice camera, man. Yeah. Thanks, man. What is this? Let me say hi. Just hi. Say hi to my followers. Hey, my friend. Yeah. Are you Yeah, I'm a vlogger. Nice, bro. Yeah. I also started. I just have 4,000. Oh, really? Subscribers? Yeah, bro. But on Instagram. And upstairs is closed, guys, because the heater is on and all the emissions are coming up. But you can go also this way. Okay. It's also out. No problem. Okay. Oh, of course, my friend. Yeah. You have to give me your Instagram later, bro. Yeah, sure. Yeah. Come in, guys. Okay. Instead Okay. of 15, you get 12. Yeah. Thank you very much. 4 times? Yeah. 50, 40. Okay. There you go, my friend. My card. So, guys, Okay. amigos, Okay. follow this guy. Come. మొత్తానికి అనుకున్నది సాధించాం. జిప్ లైన్ ఎక్కాం, బోట్ ఎక్కాం. అంతే. వితౌట్ ప్లానింగ్ వచ్చాక ప్లాన్ చేసాం. వితౌట్ ప్లానింగ్ ఈ విధంగా మీరు చేయగలిగితే, మీరు అక్కడ చూస్తున్నారు కదా, మీరు కుమార్ లేకుండా ఇది సాధించే వాళ్ళమే కాదు. కుమారే మనం కుమార్ మ్యూనిక్ కి తీసుకొచ్చాడు అక్టోబర్ ఫెస్ట్ అని. కానీ అక్టోబర్ ఫెస్ట్ ఇదే చాలా బాగుంది. వేర్ ఎంజాయింగ్ అలాట్. మంచి కట్టుబాట్లు వీళ్ళని.
See guys. See guys. Yeah, busha. నాకు చదువుకోవడం తప్ప ఎలా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. చదువుకోవడం కాకుండా ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కదా మనకి. సో ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ జాబ్? I just started this year, my friend. I actually studied mechanic in BMW. Oh, nice. Yeah, I really enjoy my job. Okay. It's super nice, man. Super nice. Hey, now say bye to my friends. Guys, see you soon. Yeah. And enjoy this guy. He's amazing. Thank you. And don't forget to follow. Yeah, thank you. So that's it for the video, guys. Thanks for watching. మీరు మంచి వ్యూస్ని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ. బై చెప్పండి మామ. బాయ్ గైస్. ఈసారి నెక్స్ట్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.